ఇగో ఈ మధ్య మనం ఎక్కువ గొడవలు పడుతున్నాము, అరుచుకుంటున్నాము పిల్లల ముందు. నాకు ఎందుకు అది మంచిగా అనిపిస్తలేదు. నాలో ఏం మార్చుకోవాలో నువ్వు చెప్పు, దాన్ని బట్టి నేను మార్చుకొని అలా మెదులుతా. నేను ఏం లేదు, నువ్వు ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు. అట్లా కాదు లడ్డు, చెప్పు. ఈ మధ్య నా నోరు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటుంది బాగా. చెప్పు కదా, నేను చేంజ్ అవుతా. ఏం లేదు, నువ్వు చేంజ్ చేసుకోనీకి నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావు నాన్న. ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు. అడుగుతున్నా కదా, అడిగినప్పుడు చెప్పడానికి ఏంది? నాకు ఎట్లా తెలుస్తుంది నువ్వేమనుకుంటున్నావు నీ మనసులో? అంటే డైలీ పొద్దున నువ్వు కిచెన్ లో ఉన్నప్పుడు కిచెన్ లో ఏంటి నాకు తెలుసే, నువ్వు కిచెన్ కాడికే వస్తావని నాకు తెలుసు. ఏం చేస్తున్నా కిచెన్ లా? నీకు వండి పెడుతున్నా కదా 3 పూట్ల. ఏం చేస్తున్నావు మరి నువ్వు? లేకపోతే నువ్వు వంట చేస్తున్నావా? లేకపోతే నువ్వు గిన్నెలు తోముతున్నావా? బట్టలు ఎత్తుతున్నావా? నేనే కదా చేసేది మొత్తము. ఏం మార్చుకోవాలి చెప్పు. ఏం లేదే మార్చుకోనికి. ఏం మార్చుకోవాలి చెప్పు అని అడుగుతున్నా. అదొకటే కాదు, పిల్లలకు హోంవర్క్ చేపిస్తున్నా. హోంవర్క్ చేపిస్తున్నప్పుడు ఏంది? నేను హోంవర్క్ చేపిస్తే మాత్రము తప్పులు ఎత్తుకుతావు. నువ్వు చేపియమంటే అది కూడా చేపియవు. నేను చేసేదానికి మళ్ళీ తప్పులు ఒకటి దాంట్లో. మళ్ళీ చూస్తున్నావు. చెప్పు, ఏం మార్చుకోవన్నావు? చెప్పమంటే నేను ఇంత మాట్లాడుతున్నా పిచ్చిదానిలాగా, నువ్వేమో ఇట్లా చూస్తున్నావు. ఏం లేదే మార్చుకోనికి, అంత పర్ఫెక్ట్ ఉన్నావు. నేనేమైనా పిచ్చిగా అన్నా? అసలు అప్పటి నుంచి అడుగుతున్నా ఏం మార్చుకోవాలని అడుగుతున్నా కదా. నీకు ఇట్లా ఎవరైనా అడుగుతారా ఇంత మంచిగా?